వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాల పోటీగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ రావాలని అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థలు తేలే, ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు తేలే, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఒక వైద్య సంస్థలు తేలే. అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు కూడా అమలు చేయలే. నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడండి, వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్, పండిత్ సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను మళ్ళీ హుస్నాబాద్ వేదిక అడుగుతా ఉన్నా, మీరు మేము 5 సంవత్సరాలలో పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు పోయే విధంగా కాదు, ప్రత్యేకించి ఏం తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. అది చేత కాదు. మీరు చూసిరు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు, బాత్రూమ్ల గురించి మాట్లాడతారు. ఈటీఎస్ పని దేశబద్ధమైంది కదా, ఇక్కడ ఒక్కగా కాదు కదా. ఇంటింటా రాముడి ఫోటోలు వస్తూ ఉన్నారు, గోడల మీద శ్రీరామరాత్రులు. మనం ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నిన్న శ్రీరామనవమి మనం అందరూ పాల్గొనలేదా? శ్రీరామనవమి ఒక్కరిదేనో ముఖ్యమంత్రి గారు మనలో చెప్పారు. ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, ఇందులో మేము ఇవ్వబోతున్నా. ఇంకా మిగిలిన వాటి గురించి అడుగుతున్నాం.